6 సంవత్సరాల చిన్న పాప పేరు చవి శర్మ ఢిల్లీలోని పూత్కలన్ అనే ఏరియాలో ఇంటి బయట ఆడుకుంటుంది. 2025 జూలైలో ఒక రోజు దారిన పోయే వీధి కుక్క ఆ పాపని కరవడం జరిగింది. మొదట అది ఒక చిన్న గాయంలా కనిపించింది, కానీ చూస్తుండగానే పాప జ్వరంతో హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఇది సాధారణమైన జ్వరం కాదు, అది ర్యాబిస్, జంతువుల కాటు వల్ల వచ్చే ఒక ప్రాణాంతకరమైన వ్యాధి. ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా 2025 జూలై 25న ఆ పాప చనిపోవడం జరిగింది. ఈ న్యూస్ దేశం మొత్తం వ్యాపించింది. సిటీ హాంటెడ్ బై స్ట్రే డాగ్స్, హిట్స్ పే ప్రైజ్ అని న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ వచ్చాయి. ఢిల్లీ లాంటి పెద్ద నగరాలలో కుక్కల దాడుల వల్ల చిన్నపిల్లలు ఎంత నరకం అనుభవిస్తున్నారో ఈ యొక్క హెడ్లైన్ తో చెప్పవచ్చు. ప్రతిరోజు ఎంతో మంది పిల్లలు, పెద్దవాళ్ళు కానివ్వండి కుక్క కాటుకి గురయ్యి అందులో కొందరు ర్యాబిస్ వచ్చి ప్రాణాలను విడిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ విషయాన్ని గమనించిన సుప్రీంకోర్టు తనకు తానే రంగంలోకి దిగింది. దాన్నే సుమోటో అని అంటారు. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, గాజియాబాద్ లాంటి ఏరియాస్ లో ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉందని కోర్టు మెయిన్ గా ఈ ఏరియాస్ పైన ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ప్రాంతాల్లోనే కుక్కలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీలోనే సుమారు 10 లక్షల కన్నా ఎక్కువగా కుక్కలు ఉన్నాయని అంటున్నారు. రోజు రోజుకి ఈ వీధి కుక్కల అటాక్స్ మనుషుల పైన పెరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన మనుషుల సేఫ్టీ గురించి ఆలోచించాలి, ఒక పక్కన మోగ జీవాల పైన జాలి చూపించాలి. ఈ రెండింటిని సమానంగా బ్యాలెన్స్ చేస్తూ కోర్టు ఏం చేసిందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మెయిన్ గా ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. చాలా మంది చూస్తున్నారు కానీ లాస్ట్ వరకు అయితే చూడట్లేదు. మీకు లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో దొరకబోతుంది. ఒకవేళ మీకు ఏ పాయింట్ అయినా నచ్చకపోయినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. కంపల్సరీ నేను అది నెక్స్ట్ వీడియోలో రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తాను. కోర్టులో ఏం జరిగిందో తెలుసుకునే దానికన్నా ముందు అప్పటికే అమల్లో ఉన్న రూల్స్ కానివ్వండి, నిబంధనలు కానివ్వండి, ఇవన్నీ తెలుసుకుందాం. ఇండియాలో యానిమల్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉన్నాయి, అలాగే మనుషుల సేఫ్టీకి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. ముందుగా ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960. ఈ చట్టం ప్రకారం ఎటువంటి సరైన కారణం లేకుండా మనం జంతువులను హింసించకూడదు. కొట్టడం, చంపడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా నేరం. ఇలా వీధి కుక్కలకు కూడా ఈ చట్టం అనేది వర్తిస్తుంది. ఆ తర్వాత 2023లో ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ABC రూల్ అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్, అంటే యానిమల్స్ యొక్క జన నియంత్రణ నిబంధనలు. ఈ నిబంధన ప్రకారం వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలంటే ఉత్తమమైన మార్గం CNVR అంటే C అంటే క్యాప్చర్, జాగ్రత్తగా పట్టుకోవడం, N అంటే న్యూటర్, మళ్ళీ పిల్లలు పుట్టకుండా ట్రీట్మెంట్ చేయడం, V అంటే వ్యాక్సినేట్, రెబీస్ రాకుండా వ్యాక్సిన్స్ వేయడం, R అంటే రిలీజ్, పట్టుకున్న చోటే మళ్ళీ వదిలిపెట్టడం. అసలు ఎందుకు మళ్ళీ పట్టుకున్న చోటే విడిచిపెట్టాలని అడిగితే, మనం ఒక ప్రాంతంలో ఉన్న కుక్కల్ని తీసివేస్తే అది ప్రాంతాన్ని భర్తీ చేయడానికి వేరే కుక్కలు అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చిన కొత్త డాగ్స్ కి వాటికి వ్యాక్సినేషన్ అయిందో లేదో కూడా తెలియదు. సో అందుకనే ఒకసారి పట్టుకొని వాటికి వ్యాక్సినేషన్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి సేమ్ అదే వీధిలో వదిలేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ వీధి కుక్కలు వీధిలో ఉన్న చెత్తని, ఎలుకల్ని కూడా అదుపులో ఉంచుతుంది. గతంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టు ఇచ్చిన తీర్పుల్లో కుక్కలను చంపడం లేదా దూరంగా వేసేయడం కన్నా వాటిని అదుపు చేయడం అనేది చాలా బెస్ట్ అని అన్నారు. ఈ ప్రజెంట్ మ్యాటర్ లోకి వస్తే ఆగస్ట్ 11, 2025 సుప్రీంకోర్టు అందరినీ ఆశ్చర్యపరిచే ఒక తీర్పు అనేది ఇవ్వడం జరిగింది. జస్టిస్ JB పర్దివాల్ మరియు జస్టిస్ R మహాదేవన్ ముందున్న అన్ని విధానాలకు వ్యతిరేకంగా ఒక ఉత్తర్వులు జారీ చేశారు. వాళ్ళు అన్న ఫస్ట్ పాయింట్, వీధి కుక్కలు రోడ్డు మీద ఉండడం వల్ల ప్రజల ప్రాథమిక హక్కును ఉల్లంఘించినట్టే అని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)D ప్రజలకు స్వేచ్ఛగా తిరిగే హక్కును ఇస్తుంది. ఆర్టికల్ 21 జీవించే హక్కు మరియు రక్షణ హక్కుని కల్పిస్తుంది. ఈ హక్కులను వినియోగించుకోకుండా వీధి కుక్కలు ప్రజలను అడ్డుకుంటున్నాయని న్యాయమూర్తులు అన్నారు. ఆ తర్వాత ఢిల్లీ మరియు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి కొన్ని ఆశ్చర్యకరమైన ఆదేశాలను అనేది ఇవ్వడం జరిగింది. అలా మొదటిది, అధికారులు ఎవరైతే ఉన్నారో వీధి కుక్కల్ని అన్నిటిని పట్టుకొని ఒక గుంపుగా ఒక దగ్గరికి చేర్చాలి. రెండోది, ఇది 8 వారాల్లో పూర్తి చేయాలి. మూడోది, అధికారులు వెంటనే ఈ డాగ్స్ కోసం కొత్త షెల్టర్స్ ని కన్స్ట్రక్ట్ చేయాలని ఆదేశించింది. అలా పట్టుకున్న ఈ కుక్కల్ని ఎటువంటి సిచ్యువేషన్ లోనూ మళ్ళీ అదే ప్రాంతాల్లోకి వచ్చి విడిచిపెట్టకూడదని ఆదేశించడం జరిగింది. పట్టుకున్న ప్రతి డాగ్ అదే షెల్టర్స్ లో జీవితకాలం అక్కడే ఉండాలని ఆదేశించింది. ఇది సరిగ్గా జరగాలని కోర్టు అన్ని షెల్టర్స్ లో CCTV ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మరియు ఒక హెచ్చరిక కూడా ఇచ్చింది. వీధి కుక్కలను పట్టుకుంటున్న సమయంలో అధికారులకు ఎవరైనా అడ్డు వచ్చి వాళ్ళ పనిని భంగం కలిగించినట్టయితే అలా భంగం కలిగించిన వాళ్ళపై కోర్టు తీవ్రమైన చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ తీర్పు వల్ల ఒక సమస్య పరిష్కరించబడుతుందని నమ్మింది, కానీ తెలియకుండానే ఒక కొత్త సమస్యని సృష్టించింది. యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్ లైక్ PETA ఇండియా, పీపుల్ ఫర్ యానిమల్, బ్లూ క్రాస్ ఆఫ్ ఇండియా మరియు వైల్డ్ లైఫ్ SOS స్ట్రాంగ్ గా అపోజ్ చేశారు ఈ ఆర్డర్ ని. ఢిల్లీ, ముంబై, చెన్నై లాంటి ఇతర పెద్ద నగరాలలో దీనికి అగెయిన్స్ట్ గా నిరసనలు మొదలయ్యాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర కూడా చాలా హ్యూజ్ క్రౌడ్ అనేది గ్యాదర్ అయ్యి ప్లే కార్డ్స్ పట్టుకొని ఇలా చేయడం తప్పని కోర్టు ఇచ్చిన ఆర్డర్ కి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఢిల్లీలో సుమారు 10 లక్షల కన్నా ఎక్కువగా డాగ్స్ ఉన్నాయి. అన్ని డాగ్స్ ఒకే షెల్టర్ లో ఉండడం అనేది చాలా కష్టం. దానికి సరిపడా షెల్టర్స్ కూడా లేవు. ఒకవేళ నిర్మించడం కూడా చాలా కష్టం అని చెప్పారు. దీని వల్ల ఆ షెల్టర్స్ లో ఆల్రెడీ ఉన్న కుక్కలకి
కొత్తగా వచ్చిన కుక్కలకి గొడవలయ్యి ఆ సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు. ఆగస్ట్ 13న వందల మంది జంతు ప్రేమికులు ఢిల్లీలోని జంతర్ మందర్ దగ్గర చాలా నిరసనలు అని తెలియజేయడం జరిగింది. అలాగే ఇలాంటి నిరసనలు ఆగస్ట్ 14న ముంబై, చెన్నై, బెంగళూరు మరియు ఇతర నగరాల్లో కూడా జరిగాయి. కుక్కలను పట్టుకునే వాళ్ళని ఆపడానికి కొంతమంది నిరసనలు చేసే వ్యక్తులు అడ్డుపడ్డారు. వాళ్ళని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఢిల్లీ ఎన్సీఆర్ లోని 71% నివాసులు వీధి కుక్కల్ని షెల్టర్లకి తొలగించమని సపోర్ట్ చేశారు. కానీ కేవలం 24% మాత్రమే ఆర్డర్ కి ఆపోజిట్ గా నిల్చున్నారు. సోషల్ మీడియా అంతా వాదనలతో నిండిపోయింది. ఈ ఉత్తర్వులు వ్యతిరేకంగా ప్రజలు సేవ్ స్ట్రే డాగ్స్ మరియు జస్టిస్ ఫర్ డాగ్స్ లాంటి హ్యాష్ ట్యాగ్లు వాడారు. కఠినమైన చర్యలు మద్దతు ఇస్తున్న మరి కొంతమంది జస్టిస్ ఫర్ ఛవి మరియు హ్యాష్ ట్యాగ్ చైల్డ్ సేఫ్టీ లాంటి హ్యాష్ ట్యాగ్ వదిలారు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ డెసిషన్ కి అపోజ్ చేశారు. డాక్టర్ వరుణ్ గౌరవ్ ఇది ఇంప్రాక్టికల్ మరియు క్రూయల్ అని అన్నారు. జర్నలిస్ట్ బర్ఖా దత్ ఇది టూ సింపుల్ గా ఉందని చెప్పారు. దీనిపై మీ కామెంట్స్ ఏందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నిరసనలు ఇంత తీవ్రంగా ఉండడం వల్ల ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ డివై చంద్ర గారు ఇంటర్ఫేర్ అవ్వాల్సి వచ్చింది. ఆయన స్పెషల్ 3 జడ్జ్ బెంచ్ ని ఫామ్ చేశారు. అందులో జస్టిస్ విక్రమ్నాథ్ గారు, జస్టిస్ సందీప్ మెహతా గారు మరియు జస్టిస్ ఎన్వి అంజేరియా గారు ఉన్నారు. తర్వాత 22 ఆగస్టు 2025న సుప్రీం కోర్టు ఒక అద్భుతమైన తీర్పునిచ్చింది. కుక్కలను వదలడం పైన ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. రెబీస్ ఉన్న కుక్కలు, రెబీస్ ఉందని అనుమానం ఉన్న కుక్కలను లేదా దూకుడు స్వభావం అంటే ఎక్కువ కోపంగా ఉన్న కుక్కలను గుర్తించి వాటిని శాశ్వతంగా ఆ షెల్టర్స్ లోనే ఉంచాలని ఆదేశించారు. ప్రతి వార్డ్ లో వీధి కుక్కలకి ఆహారం పెట్టడం కోసం ఒక ప్రత్యేక స్థలం ఏర్పాటు చేయమని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. రోడ్లపైన ఎక్కువగా ప్రజలున్న ప్రాంతాలలో కుక్కలకి ఆహారం పెట్టడం అనేది ఇప్పుడు పూర్తిగా నిషేధించడం జరిగింది. ఈ రూల్ ని ఉల్లంఘించిన వారిపై ప్రత్యేకంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కేసును అన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలకు కూడా వ్యాపించేలా చూస్తారు. ఒక నేషనల్ పాలసీని క్రియేట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇలా క్రియేట్ చేస్తే హైకోర్టులో ఉన్న అన్ని డాగ్ కి సంబంధించిన కేసెస్ అనేవి సుప్రీం కోర్టుకి వెళ్ళడం జరుగుతుంది. అనిమల్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధి కుక్కల్ని దత్తత తీసుకోవాలంటే మున్సిపల్ ఆఫీస్ కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని కూడా అన్నారు. అలాగే కోర్టు ఇంకోటి కూడా చెప్పింది, ఎన్జిఓస్ ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అవ్వాలంటే 25,000 డిపాజిట్ చేయాలని, అలాగే ప్రతి ఇండివిజువల్స్ 25,000 కట్టాలని అన్నారు. సో ఇలా ఈ కొత్త ఆర్డర్ వల్ల యానిమల్ వెల్ఫేర్ గ్రూప్స్ అనేవి చాలా హ్యాపీగా అయ్యాయి. ఎవ్రీ డాగ్ హ్యాస్ అ డే అని కోర్టు ముందు నిల్చొని థ్యాంక్స్ కూడా చెప్పింది PETA ఇండియా. సరే ఇదంతా బానే ఉంది. ఒకసారి విక్టిమ్స్ గురించి చూద్దామా మన ఇండియాలో అన్ని ప్రాంతాలలో. ముందుగా ఢిల్లీలో చూద్దాం. ఈ కుక్క కాట్ల వల్ల ఎంతమంది చనిపోయారో, ఏమేమి జరిగిందో ఒకసారి చూద్దాం. MCD డేటా ప్రకారం ఢిల్లీలో ఆగస్టు 2025లో 26,334 కుక్కల ఘాటు కేసెస్ నమోదయ్యాయని అన్నారు. ఈ సంఖ్య 2022లో 6,691 కేసులుగా ఉంటే 2023లో 17,874గా మారింది. మరియు 2024లో 25,210గా ఉంది. అంటే కేవలం 2 సంవత్సరాల్లోనే 277% పెరిగింది ఈ కుక్కలోకి అటాక్స్. జూలై 2025 వరకు ఢిల్లీలో 49 మంది రాబీస్ వల్ల చనిపోయాయని కన్ఫర్మ్డ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. సుమారు ప్రతి నెల ఇద్దరికి రాబీస్ వల్ల మరణం సంభవిస్తుంది. ఇలా రిజిస్టర్ అయిన కేసెస్ లో ఎక్కువ శాతం పిల్లలకు మాత్రమే ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయని అన్నారు. ఇలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళు చిన్నగా ఉండడం వల్ల కుక్కలు వాటి మెడ లేదా తలపైన కరుస్తాయంట. ఇలా తల మరియు మెడ పైన కరవడం వల్ల ఈ రెబీస్ అనే వ్యాధి బ్రెయిన్ కి చాలా తొందరగా వ్యాపిస్తుందని అన్నారు. పిల్లలకు ఇలాంటి ప్రమాదం గురించి తెలియదు కాబట్టి కొన్నిసార్లు కుక్కలు రక్కినా కూడా అవి ఇంట్లో చెప్పకుండా ఉండవచ్చు. దీనివల్ల కూడా రాబీస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే పేరెంట్స్ కూడా పిల్లలకు తగిలిన చిన్న గాయాలు అంత సీరియస్ గా తీసుకోకపోవచ్చు. 2025 అంటే ఈ సంవత్సరంలో జరిగిన ఇంకా కొన్ని ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినట్టయితే ఢిల్లీలో ఫిబ్రవరి 2025న 12 ఏళ్ల పిల్లవాడు స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒక వీధి కుక్క దాడి చేసింది. ఆ కుక్క అతని కుడి కాలు మీద కరిచింది. ఎంత బలంగా కరిచిందంటే తన వెముక అనేది కనబడడం జరిగింది. అత్యవసర సర్జరీ వల్ల తను ప్రాణాలతో బయటపడ్డాడు, కానీ ఇంకా కొన్ని సర్జరీస్ మిగిలి ఉన్నాయి. సో ఢిల్లీ అయిపోయింది. మరి మన తెలుగు స్టేట్స్ లో చూసుకున్నట్టయితే ముందుగా తెలంగాణలో 2021 నుంచి 2024 వరకు 3.3 లక్షల కంటే ఎక్కువ కుక్క కాట్ల కేసు అనేవి నమోదయ్యాయి. మరియు 36 అనుమానాస్పద మరణాలు నమోదయ్యాయి. అంటే రోజుకి 300 కంటే ఎక్కువగా కుక్క కాట్ల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ లో మాత్రమే కేసెస్ డబుల్ అయ్యాయి. 2022లో 10,000 కేసులు ఉంటే 2024లో 21,000 కేసులకి పెరిగాయి. GHMC కమిషనర్ కోర్టులో ఒక మాట అన్నారు, సిటిజన్స్ కి రోడ్ మీద వాక్ చేయడం ఒక నరకంలా మారిపోయిందని. పార్క్స్, యూనివర్సిటీలో కూడా స్ట్రే డాగ్స్ వల్ల పీపుల్ కి భయం పెరిగిందని అన్నారు. మరణాల గురించి వస్తే జూలై 7, 2025లో హైదరాబాద్ లో 8 ఏళ్ల ప్రసాద్ ని స్ట్రే డాగ్ అటాక్ చేసి కాళ్ళు మరియు మెడ పైన సీరియస్ ఇంజురీస్ అయ్యాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చిన నెక్స్ట్ డే లో ఆయన చనిపోయాడు. మెదక్ జిల్లాలో జూలై 18, 2025న రూపాల తండా అనే గ్రామానికి చెందిన 4 ఏళ్ల నితిన్ ని కుక్కలు గుంపుగా తరిమి కరిచింది. అతడు కొన్ని గంటల్లోనే మరణించాడు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఏప్రిల్ 6, 2025న గుంటూరు జిల్లా 4 ఏళ్ల అబ్బాయి ఇసుకలో ఆడుకుంటుంటే ఒక వీధి కుక్క అతని మెడ పైన కరిచింది. అయితే వెయిన్ ఉంటుందో అది
తెగిపోయి ఎక్కువగా రక్తం పోవడం వల్ల మరణించడం జరిగింది. ఎక్స్పర్ట్స్ ప్రకారం ఇండియాలో ప్రాపర్ షెల్టర్స్ బిల్డ్ చేయాలంటే దాదాపు 15,000 కోట్లు ఖర్చు అవుతుందని అన్నారు. మరియు వాటిని మెయింటైన్ చేయడానికి నెలకి 2,000 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే పర్ డాగ్ కి ప్రతి నెల 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఓన్లీ ఢిల్లీ ఒక ప్రాంతంలోనే 3,000 షెల్టర్ల కన్నా ఎక్కువ కావాలా. కోర్టు ఇచ్చిన ఈ తీర్పుకి అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నేను ఏమైనా డీటెయిల్స్ మిస్ అవుతున్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. లేదా ఇంకైనా మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ గురించి వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను నెక్స్ట్ టైం కంపల్సరీ ఆ వీడియో చేయడానికి అయితే ప్రయత్నిస్తాను.